నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దెబ్బ మీద దెబ్బ, వరుస ఓటములు, కోలుకునే లోపు మరో కుదుపు. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. 11 ఏళ్లుగా హస్తం పార్టీ అస్తవ్యస్తంగా మారింది. నరేంద్రుడి తుఫానులో చెయ్యి కక్కలావికలమవుతోంది. దీంతో దిద్దుబాటు చర్యలపై దృష్టి సారించింది కాంగ్రెస్ అధిష్టానం. మార్పు రావాలంటూ అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ఫ్యూచర్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. గతమెంతో ఘనకీర్తి అన్నట్టుగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. పార్టీ చరిత్రలోనే ఎన్నడూ చవిచూడని ఘోర పరాజయాలతో హస్తం ఉక్కిరిబిక్కిరవుతోంది. కొద్ది రోజులుగా గ్రాండ్ ఓల్డ్ పార్టీకి టెన్షన్ పట్టుకుంది. దీంతో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. దేశంలో ఎన్నికల ప్రక్రియపై హస్తం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అవకతవకలకు ప్రశ్నార్థకంగా మారిన ఈసీ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఉద్యమానికి రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. ఈవీఎంల దుర్వినియోగం, ఓట్ల లెక్కింపు, ఓటర్ల జాబితా విషయంలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఫలితాలు తమకు బాధను కలిగించాయన్న సిడబ్ల్యూసీ ఒక పథకం ప్రకారం ఎన్నికల్లో ఫలితాలను కేంద్ర ప్రభుత్వం తారుమారు చేసిందని ఆరోపించింది. ఈ ఫలితాలపై సాంకేతిక, రాజకీయ సమీక్షల్ని నిర్వహిస్తున్నామని, త్వరలో మరింత స్పష్టంగా ఈ అక్రమాలను ప్రజల ముందు పెడతామని తెలిపింది. ఫలితాల విశ్లేషణకు అంతర్గత కమిటీలు ఏర్పరచాలని నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లో జిల్లాల వారీగా సమీక్షలు జరిపి పార్టీ పనితీరును బలోపేతం చేయాల్సిన బాధ్యతను ఖర్గేకు అప్పగించాలని సిడబ్ల్యూసీ తీర్మానించింది. ఎన్నికల్లో ఓటమికి జవాబుదారీ ఎవరిదో నిర్ణయించి కఠిన చర్యలు తీసుకోవాలని నిశ్చయించింది. వరుస అపజయాలతో కుంగిపోతున్న కాంగ్రెస్కు పూర్వ వైభవం రావాలి అంటే, పార్టీని మూలాల నుంచి బలోపేతం చేయాలి అంటే కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఖర్గే అన్నారు. దీంతో అందరి దృష్టి హైకమాండ్ యాక్షన్ పైనే పడింది. సో మనం ఇదే అంశంపై ఇవాళ డిబేట్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే సంగప్ప గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అండ్ ఉప్పాల లక్ష్మణ్ గారు అనలిస్ట్ ప్రస్తుతానికి మనతో జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు, సంగప్ప గారు అండ్ లక్ష్మణ్ గారు. రైట్, రవీందర్ గారు, కక్కెళ్లపల్లి రవీందర్రావు గారు కూడా వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. నమస్తే అండి రవీందర్రావు గారు. నమస్తే రోజా గారు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చారు. రైట్, ఓకే. ముందుగా మనము శ్రీనివాస్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఏమిటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈవీఎంల పైన పడింది? ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అనేటువంటి నినాదంతో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు ముందుకెళ్తున్నట్టుగా ఒక వ్యూహరచన ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి ఈవీఎంలో నిజంగానే అవకతవకలు జరిగాయని అనుకుంటున్నారా? నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ రాజూస్ ప్రధానికానికి, రోజా గారికి, మరి అక్కడ ఉన్నటువంటి ప్యానల్ అందరూ కూడా. ఇప్పుడు మేడం మొన్న చూసాము, మొన్న 23వ తారీఖు ఎన్నికల ఫలితాలు చూసాము. మరి మహారాష్ట్రలో చూసింది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అక్కడ చాలా స్పష్టంగా దాదాపు 288 నియోజకవర్గాల్లో ఒక 232 ఒక సునామీ లాగా. అంటే చూడండి, వాళ్ళు కూడా యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేయలేరు రోజా గారు. బీజేపీ కానీ వాళ్ళ మిత్రపక్షాలు అంటే మహాయుతి కూటమి వాళ్ళు కూడా, బీజేపీ వాళ్ళు కావచ్చు, శివసేన సిండే వర్గం కావచ్చు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వాళ్ళ అజయ్ వాళ్ళ వర్గం కూడా కావచ్చు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ విషయాన్ని ఇలా బీజేపీ ట్యాంపరింగ్ చేస్తే నేను గతంలో కూడా చెప్పాను, ఆ రోజు కూడా నేను చెప్పాను మన టీవీలో డిబేట్లో కూడా. ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా నేను చాలా స్పష్టంగా అభివర్ణిస్తున్నాను. ఇవాళ మీరు చూడండి మేడం, ఒక్కసారి కనుక దీంట్లో దాదాపు 60 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు తీసుకొస్తే, ఇలా దాదాపు 20 లక్షల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లెక్క తెలవట్లేదు. ఇది రాజ్ న్యూస్ ప్రధానికని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇవాళ గతంలో మొన్న మేలో ఎన్నికలు జరిగినప్పుడు ఈ ఈశాన్య ముంబైలో ఏమైంది మేడం? అక్కడ రవీంద్ర వైఖరి అనే లాస్ట్ కు 45 ఓట్లతో గెలిచాడు. అక్కడ వాళ్ళ బంధువు మొబైల్ తోటి ఆపరేట్ చేస్తున్న చాలా స్పష్టంగా అర్థమైంది.
ఇంకొకటి కూడా దీంట్లో ఉంది మేడం. మళ్ళీ దీంట్లో ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ వాళ్ళు ఏదైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉందో దీనికి వైఫై కనెక్షన్ ఉండదు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు, బ్లూటూత్ కూడా పెట్టేది కాదు అని చెప్తున్నారు చాలా స్పష్టంగా. నేను ఏమనట్లే, దీంట్లో ఇంకోటి ఉంది మేడం, దీంట్లో ప్రోగ్రామబుల్ చిప్స్ ఉన్నాయి, దాంట్లో ఫ్లాష్ మెమరీస్ ఉన్నాయి. నేను చాలా సాఫ్ట్వేర్ నిపుణులతో కూడా దీని మీద చర్చించాను గతంలో కూడా, మన టీవీలో మాట్లాడుకుంటా. ఈ రెండింటిని యాక్ట్ చేయొచ్చు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏది ఇది ప్రోగ్రామబుల్ చిప్పులను కానీ అదేవిధంగా ఫ్లాష్ మెమరీలో కూడా ఈజీగా మనం ట్యాంపరింగ్ చేయొచ్చు. మొన్న టెక్ దిగ్గజం ఆయన కూడా చెప్పాడు, టెస్లా దిగ్గజం ఆయన కూడా చెప్పాడు మొన్న క్లియర్ గా దీన్ని చేయడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవాళ డెమోక్రసీ ప్రమాదంలో పడింది బీజేపీ వారి వల్ల. చాలా స్పష్టంగా నేను రాజ్యసభ ప్రధాని రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అక్కడ సీట్లు గెలిచినా గెలవదని కాదు, ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న, రాజ్యాంగంపై జరుగుతున్న దాడిలాగా భావించాలి. ఇలా డెమోక్రసీలో ఓట్లు ప్రజలకు బీజేపీకి మొన్న మహాయుతి కూటమికి మహా వికాస్ ఆఘాడిగా జరిగింది. అక్కడ ప్రజాస్వామ్యానికి అదేవిధంగా బీజేపీ జరిగింది. అలా ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అక్కడ. ఇవాళ బీజేపీ ఉద్దేశం ఏంటంటే మనం గతంలో కూడా చూసాం, హర్యానాలో కూడా చూసాం, మనం చాలా స్పష్టంగా అర్థమైంది మనకు. ఎవరన్నా ఓటమి గెలుపంటే మీరు ఒకటి గమనించండి రోజా గారు, చాలా మార్జిన్లు ఉంటుంది. వాళ్ళు నిర్వేరపోయావో మెజార్టీ వచ్చింది వాళ్ళకు. నేను అడుగుతున్నా 20 లక్షల ఓటింగ్ విషయాలు ఎక్కడికి పోయినాయి? యూరోపియన్ కంట్రీస్ ఎంతో డెవలప్ అయినాయి, ఇవాళ వాళ్ళు కూడా మాన్యువల్గా ఓటింగ్ చేస్తున్నారు. మనం ఎందుకు కొనసాగిస్తున్నాము? ఓకే, ఇది పెట్టారు, నడుస్తుంది, దాదాపు 1997 నుంచి వచ్చి ఉంటుంది బహుశా. అప్పటి నుంచి వచ్చినప్పుడు ఏమైనా లోపభూయిష్టాలు ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా సరి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ దాన్ని ట్యాంపరింగ్ చేసి బీజేపీ తన స్వప్రయోజనం కోసం వాడుకుంటుంది. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు గెలిచిన చోటేమో ఈవీఎంలు బాగున్నట్టు, మీరు ఓడిపోయిన చోటేమో ఈవీఎంలు బాగాలేనట్ట. రోజా గారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము గెలిచిన చోట ఓడిపోయిన చోట. నేను మొన్న ఒకటి చెప్పాను, జార్ఖండ్ లో గురించి కూడా చెప్పాను. జార్ఖండ్ లో ఎందుకు చేయదు కాదు కానీ జార్ఖండ్ కొండలు, గుట్టలు, లోయలు, అరణ్యాలతో కూడుకున్నది అక్కడ. ఎందుకంటే సిగ్నల్ మనం ఇంట్లో ఉన్నా కూడా తలుపులన్నీ డోర్ వేసినా కూడా ఒకసారి సిగ్నల్ రాదు. దాన్ని ట్యాంపరింగ్ చేయడానికి కూడా టెక్నికల్ గా ఇంపాక్ట్ ఉంటుంది. నేను గతం నుంచి కూడా దీనికి సంబంధించిన ఆర్టికల్ చదువుతున్నాను, ఇలాంటి వాళ్ళతోటి సాఫ్ట్వేర్ నిపుణులతో కూడా చర్చలు చేస్తున్నాను. ఖచ్చితంగా నేను దీని గురించి చర్చ పెట్టాలి. నేను ఆ రోజు కూడా చెప్పాను 23వ తారీఖు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే లీడ్ పాయింట్ తీసుకుంది, మా పార్టీ కూడా అదే స్థానం కూడా తీసుకుంది. నేను ఆ రోజు మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా రాజకీయ ఇదే చెప్పాను కావాలి. ఎందుకంటే ఇది నా ఒక్కరి సమస్య కాదు, కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు, డెమోక్రసీకి పట్టిన ముప్పిది. ఇవాళ చూడండి, ఇవాళ మనం పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా చూసాం. మనం ఇవాళ పార్టీలకు అతీతంగా చెప్తున్నాను నేను, ఆంధ్రప్రదేశ్ ఏం జరిగిందో సునామీ వచ్చింది. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇదే జరుగుతుంది. వాళ్ళు తలుచుకుంటే ఏదంటే బీజేపీ వాళ్ళు తలుచుకుంటే ఈజీగా వాళ్ళు గెలవచ్చు అన్నట్టుగా అర్థమైపోతుంది. ఇవాళ ఎక్కడైతే చేయది కాలదు ట్యాంపరింగ్, అక్కడ వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. ఇవాళ జార్ఖండ్ చేయది కాలదు, అన్ని చోట్ల చేయలేరు కదా, అన్ని చోట్ల వాళ్ళు చెప్తున్నారని ఏం లేదు కదా. ఇది ఖచ్చితంగా ఆ రోజు కూడా నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ట్యాంపరింగ్. రైట్, ఓకే సంగప్ప గారు, దీని గురించి ఆలోచించాలి. ఈవీఎంల ట్యాంపరింగ్ అండ్ ప్యాంపరింగ్ తోనే బీజేపీ కావచ్చు, కూటమి ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం స్పష్టంగా వాళ్ళు ఊహించారా మెజార్టీని? అడుగుదాం ఒక నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. సంగప్ప గారు. రోజా గారు నమస్కారం, ప్యానల్ సభ్యులకి అందరికి పెద్దలకు నమస్కారం. రోజా గారు, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా రాజ్యాంగ వ్యవస్థల్ని, స్వతంత్ర సంస్థల్ని డ్యామేజ్ చేసి వాటిని బద్నాం చేసేటువంటి ఒక పని కట్టుకుంది. ఎందుకంటే భారతదేశంలో అత్యధిక శాతం ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తారు. ఎక్కడ పోయినా కూడా ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తారు. ప్రజలు వాళ్ళని తిరస్కరించగానే ఇక అది ఈవీఎం ట్యాంపర్ అయింది, ఆడలేక మధ్యలో అన్నట్టు ఈవీఎం ట్యాంపర్ అయిందని చెప్పడానికి మరి హిమాచల్ ప్రదేశ్ లో మీరు ఎట్లా గెలిచారు, కర్ణాటకలో ఎట్లా గెలిచారు? సరే, ఇప్పుడు నిన్న మొన్నటి వదిలేసేయండి. అంటే కర్ణాటకలో గెలిచిన కూడా మీరు ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకుని గెలిచినారు. మీరు కర్ణాటకలో మీరు గెలిచారు కదా. తెలంగాణలో సంగప్ప గారు, తెలంగాణలో తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ లో లేదు, బీఆర్ఎస్ ఉండే. ఎవరు బీఆర్ఎస్ ఆరోపించాలా? కాంగ్రెస్ వాళ్ళు ఆగండి శ్రీనివాస్ రెడ్డి గారు ఆగండి. అయితే ఇది రాజ్యాంగ వ్యవస్థల పైన ఒక ఏమంటానికి అయోమయాన్ని, ఒక భయోత్పాతాన్ని సృష్టించి భారతదేశాన్ని అస్థిరపరచాలన్నటువంటి ఏకైక కుట్ర కాంగ్రెస్ పార్టీ. మరి భారతదేశంలో ఉంటూ వీళ్ళు భారతదేశం ఎందుకు అస్థిరపరచాలనుకుంటారంటే వాళ్ళ చేతిలో దొరకట్లేదు. మాకు దొరకకపోతే అది అందరి ద్రాక్ష పొలం అన్నట్టు అది మాకు దొరకకపోతే అది ఏమని కానీ భారతదేశం ప్రపంచ వేదికలపై భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఎవరైనా ఎంత దుర్మార్గుడైనా సరే మా దేశం గొప్పగుందని చెప్తాడు. అట్లాంటిది ప్రపంచ దేశాల వేదికలపై పోయి భారతదేశం బాగాలేదు, భారతదేశంలో వ్యవస్థలు బాగాలేవు, భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థలు బాగాలేవు అని చెప్పేటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు. కాబట్టి ఇప్పుడు మొన్న 2 ఎలక్షన్ జరిగినాయి.
జార్ఖండ్ లో మీరు ఏమైనా కొండలు గుట్టలు అంటారు. కొండలు గుట్టలు కాదు, కొండలు గుట్టలు లేనటువంటి ప్రాంతాలకు కూడా కాంగ్రెస్ గెలిచింది కదా, జేఎంఎం గెలిచింది కదా. మొత్తం జార్ఖండ్ మొత్తం కొండలు గుట్టలు ఉండదు సార్. అలా కొంత పాటు కొండలు గుట్టలు ఉంటుంది, కొంత మైదానం ఉంటది. మైదానం అన్న చాలా చోట్ల కూడా జేఎంఎం గెలిచింది. మరి వాళ్ళు కూడా అక్కడ ట్యాంపరింగ్ చేసుకున్నారా? సుప్రీంకోర్టుని, న్యాయ సంస్థల్ని, కోర్టులను కూడా వీళ్ళు గౌరవించారు. రాజ్యాంగ వ్యవస్థలు, ఎలక్షన్ కమిషన్ ని గౌరవించారు. చివరికి ఇప్పుడు ఇది నేనేమంటా అంటే, సరే వీళ్ళు గెలిచిన చోట ఏం మాట్లాడతారు అంటున్నారు. కాంగ్రెస్ గెలిచింది కదా, మరి కర్ణాటకలో, తెలంగాణలో గెలిచింది కదా. తెలంగాణలో బీజేపీకి రాలేదు, తెలంగాణలో మా బీజేపీకి సీటు రాలేదు, బీఆర్ఎస్ కూడా రాలేదు. మరి కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ ఎవరు ట్యాంపర్ చేసినట్టు? రేవంత్ రెడ్డి గారు ట్యాంపర్ చేసినట్ట? తెలంగాణలో బీజేపీ అధికారంలో లేదు కదా గతంలో, అందుకోసమనే మీ ట్యాంపరింగ్ కి అవకాశం లేకపోయింది అనేది శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే ఉండదు మేడం, అది ఇండిపెండెంట్ సంస్థ. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి, ఎలక్షన్ కమిషన్ కి సంబంధం ఉండదు. ఇది కావాలని ఒక వ్యవస్థను, ఒక పటిష్టంగా ఉన్నటువంటి, ఇంతకుముందు సార్ ప్రస్తావిస్తూ శ్రీనివాస్ రెడ్డి గారు ఎలన్ మస్క్ గురించి చెప్పారు. సార్ ఎలన్ మస్క్ కొనియాడారు సార్, పొగిడారు. మన దగ్గర ఒక రాష్ట్రం యొక్క రిజల్ట్ రాలేకపోతుంది, కానీ భారతదేశంలో మాత్రం ఒక్క రోజులోనే ఫుల్ రిజల్ట్ ఇస్తున్నారు, ఆ దేశం గ్రేట్ అని కొనియాడారు ఆయన. మీరు మళ్ళీ ఒకసారి ఆయన న్యూస్ ఓపెన్ చేసి చూడండి. భారతదేశంలో ఉండేటువంటి ఎన్నికల ప్రక్రియని, కౌంటింగ్ ప్రక్రియని ఎలన్ మస్క్ కొనియాడారు, పొగిడారు, ఆయన ప్రశంసించారు. ఆయన ప్రశంసలు కూడా మీరు తప్పుగా తీసుకొని దాన్ని మీ వైపు మలుచుకుంటే ఎట్లా? ఈ రోజు భారతదేశంలో బీజేపీ గెలిచినా, బీజేపీ ఓడిపోయినా, ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ ఓడిపోయినా కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి ఈ ప్రక్రియ. ప్రపంచ దేశానికి మనం ఆదర్శంగా ఉన్నాం, మనం ప్రపంచ దేశానికి ఆదర్శంగా ఉన్నాం మనం. దాన్ని కావాలని మీరు ప్రజల్ని అయోమయపరచడం అనేటువంటి కుట్ర, ఇది భారతదేశం అస్థిరపరిచే కుట్ర. రాజ్యాంగ వ్యవస్థలు అన్ని 60 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 60 సంవత్సరాలు భారతదేశంలో చరిత్రను వక్రీకరించి ఓటు బ్యాంక్ కోసం, ఓట్ల కోసం దేశాన్ని అల్లకల్లోలం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారి 5వ స్థానానికి ఎగబాకి 11వ స్థానం నుంచి ప్రపంచంలో భారతదేశానికి మంచి పేరు వస్తుంది. దాన్ని చూసి సంతోషించాల్సింది పోయి, నాకు రాలేదు అధికారంలో కదా, మీరు అధికారం రానప్పుడు ప్రజల తరఫున పోరాడండి, మేమన్ని చోట మేము అధికారంలోకి వస్తలేము, ప్రజల తరఫున అధికారం లేని చోట పోరాడండి, ఖచ్చితంగా నెక్స్ట్ ఎక్కడో అవకాశం ఇస్తారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ తిరస్కరిస్తున్నారు సార్, మీరు అది గుర్తుంచుకోండి. మీరు ఈవీఎంలైనా, బ్యాలెట్లైనా, ఏదైనా సరే ప్రజలు తిరస్కరిస్తున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేయండి. రైట్, ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు మీ పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఒకటి ఆయన ఏమంటున్నారంటే, సంగప్ప గారు పబ్లిక్ ఈవీఎం అంటే రాజనీతి సాక్షిగా అబద్ధాలు చెప్పడం, ఇంతకుముందు ఏమో బహిరంగ సభలు చెప్పేది, ఇప్పుడు లాస్ట్ కి బీజేపీ వాళ్ళు మీడియా సాక్షిగా ఎలాన్ మస్క్ గారు మాట్లాడిందని అబద్ధం చెప్తున్నాడు. నా దగ్గర ఎంపీ ఎలక్షన్లప్పుడు ఎలాన్ మస్క్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ క్లియర్ గా ఉంది, పేపర్ కటింగ్ చూపిస్తున్నా మేడం, ఇది ఎలాన్ మస్క్ గారిది చూడండి. ఓకే, రిస్క్ చిన్నదైనా పరిణామం పెద్దదే. పేపర్ లో వచ్చిన, తెలుగు పేపర్ లో వచ్చిన కటింగ్ ఆయన మాట్లాడినటువంటి చూడండి ఒక్కసారి దయచేసి చూపించండి. ఆయన ప్రశంసించారు. రైట్ అండి సంగప్ప గారు. రవీంద్రరావు సంగప్ప గారు పంపిస్తున్నా మీకు, నేను ఇంగ్లీష్ పంపిస్తున్నాను. ఓకే, రవీంద్రరావు గారు, మీకు కూడా ఏమైనా ఈవీఎంల పైన ఈ రకమైనటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు నమస్కారం. అంటే అనుమానాలు లేకపోలేదు, ఖచ్చితంగా ఈవీఎంల మీద అనుమానాలు, చర్చలు ఉన్నాయనేది వాస్తవం. కానీ ఇక్కడ రోజా గారు గమ్మత్తైన విషయం ఏంటంటే, ఎవరికి నష్టం వచ్చినప్పుడు వారే మాట్లాడతారు, అవకాశాలు గెలిచినప్పుడేమో మాట్లాడు, ఈవీఎంల మీద చర్చ ఉండదు. కేవలం రాజకీయంగా కోల్పోయినప్పుడు, ఊహించని పరిణామాలు జరిగినప్పుడు, ఏదో జరిగిందని ఈ రకంగా మాట్లాడడం రాజకీయ పార్టీలకు తగదనేది నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారు, నేను మొన్న మహారాష్ట్ర ఎన్నికలకు 10 రోజుల ముందు విదర్భ ప్రాంతం, నా క్యూరియాసిటీ కోసం నేను మా వినోద్ కుమార్ గారు కలిసిపోయినాం, చాలా ప్రాంతాలు తిరిగినాం. తిరిగితే విదర్భ ప్రాంతం అంటే కాంగ్రెస్ కు బాగా ప్రాబల్యం ఉన్న ప్రాంతం, మరాఠ్వాడాసు బలంగా ఉన్న ప్రాంతం. కాంగ్రెస్ వాళ్ళని మేము కలిసి, జనాన్ని కలిసినప్పుడు ఒక రకమైన అనుమానం వాళ్ళే వ్యక్తం చేశారు. మేము అనుకున్నాం కానీ ఎందుకు అనుకూలంగా లేదని, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతి గ్రామంలో చాలా కఠినంగా పనిచేస్తుందని, బీజేపీ కూటమి చాలా పకడ్బందీగా పనిచేస్తుందని, తర్వాత బీసీ పోలరైజేషన్ బాగా చేసిందని, 1500 రూపాయలు మహిళలకు వేయడంతో మహిళలందరూ బాగా ఆకర్షణీయమైందని, కాస్త గెలుపు మాకు సందేహం ఉందనేది 10 రోజుల ముందే ఇదే కాంగ్రెస్ పార్టీ
ఇదే విదర్భ ప్రాంతం అంతా కూడా అనుమానం వ్యక్తం చేసి మీ ప్రజలకు వెళ్తే కూడా తెలిసిపోయింది, మా క్లారిటీ వచ్చేసింది. అమ్మ ఈ ప్రాంతమే కాంగ్రెస్ ఇంత బలహీన పడిపోతుంది, ఇక కాంగ్రెస్ కూటమైతే నాయకులు లేడు, పట్టించుకుంటూ లేరు, పైసల ముచ్చట లేదు, కోఆర్డినేషన్ లేదు, పోలరైజేషన్ జరిగే దాన్ని బ్యాలెన్స్ గా వర్కౌట్ చేసే సిస్టమ్ లేదు. పోల్ మేనేజ్మెంట్ తో వీళ్ళది ఎంత బలహీనంగా ఉందో వాళ్ళు ఒక్క ఇంచ్ కూడా వదిలిపెట్టే బీజేపీ కూటమి, వీళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు అంటే వారు 3 పార్టీల కూటమి కానీ డబ్బులు ఖర్చు పెట్టే విధానం కానీ కొన్ని రోజుల తరబడి ప్రతి గ్రామంలో ఆర్ఎస్ఎస్ వేలాది సంఘాలు ఆర్ఎస్ఎస్ కుటుంబ సభ్యులు దిగడం కానీ ఇక తేలిపోయింది ఈ ఎన్నిక వన్ సైడ్ పోతుందనేది. ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఓటమి రాగానే ఇంత సునామీ ఎట్లా వస్తుంది, వాళ్ళు ఊహించరా, క్షేత్రంలో ఉన్నదండి సిచ్యువేషన్ అట్లా. ఇటువైపే ఇట్లుందంటే ఆ అజిత్ పవార్ బాగా వీక్ అయిపోయాయి, ఆయన కూతురుతోటి మరీ బలహీనం అయిపోయాయి, ఆ ఠాక్రే కుటుంబం మరి తగ్గిపోయాయి. ఏమున్నదండి కాంగ్రెస్ లో నాయకుడే లేడు రాష్ట్ర వ్యాప్తంగా, కాంగ్రెస్ గాని కూటమిని గాని కమాండ్ చేయగలిగిన నాయకుడే లేడు. ఇటువైపున అశోక్ చవాన్ ఆయనతో సహా పోయినరు. కీలకమైన నేతలు కాంగ్రెస్ కూటమిని సమన్వయం చేసే వ్యక్తులు లేరు కాబట్టి ఓటమి అనేది అనివార్యమైంది. తర్వాత హర్యానాలో విశ్వాసం గెలిచే అవకాశం ఉన్న కోల్పోయిన మీరు. ఇవన్నీ నేననేది ఏంటంటే మీకు నష్టం జరిగినప్పుడు, మీరు ఓడిపోయినప్పుడు, ఈవీఎంల క్యాంపెయినింగ్ జరిగిందని ఇక గగ్గోలు పెడితే జనం మెచ్చేటట్లేదు, జనం మద్దతు రావడం లేదు. జనాన్ని మెచ్చగలిగి ఒక ఉద్యమ రూపం తీసుకొచ్చి బ్యాలెట్ సిస్టమ్ రావాలంటే రవీందర్ గారు ఉండాలి. ఎస్ రవీందర్ గారు, మీరు అన్నారు కదా విదర్భలో మీరు వెళ్ళి అక్కడ తెలుసుకున్నటువంటి పరిస్థితులన్నీ చెప్పారు కదా, అంటే బీజేపీ చాలా ప్లాన్డ్గా వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఎన్నికల ప్రచారంలో దూకుడు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ గెలుపుకు కారణమయ్యాయని చెప్తున్నారు. మరి అదే పరిస్థితి రేపు తెలంగాణలో కూడా మోడీ చెప్పారు, జనాల్లోకి వెళ్ళండి నేతలందరూ అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు కూడా చాలా విగరస్గా ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి రేపు బీజేపీ పరిస్థితి ఏంటంటారు తెలంగాణలో? ఇవన్నీ మా స్టడీలో భాగమే కదా. ఆర్ఎస్ఎస్ మొన్న పార్లమెంటు జనరల్ ఎన్నికలలో వాళ్ళు వెనక్కి తగ్గిండ్రు. ఏదో బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు గ్యాప్ వచ్చి వాళ్ళు తగ్గడం వల్లనే నార్త్ ఇండియాలో చాలా కోల్పోయారు. ఇప్పుడు వారిద్దరి మధ్య ఏదో బలమైన సమన్వయం జరిగింది. అందుకని హర్యానాలో, మహారాష్ట్రలో గెలుపులో అగ్రభాగం ఉన్నది ఆర్ఎస్ఎస్ పాత్ర. రేపు తెలంగాణలో కూడా ఉండదనేది కాదు, ఈ ప్రమాదం ఖచ్చితంగా తెలంగాణలో పొంచుకొస్తారు. కనుక తెలంగాణ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ ప్రాబల్యం, బీజేపీ ప్రాబల్యం ఏ రకంగా ఉంటది, దీనిని ఎట్లా ఎదుర్కోవాలంటే నేను కూడా ఏం బలహీనమే కాదు, రాజకీయంగా ఈ గడ్డకున్న సాంప్రదాయం ఏంది, ప్రజల యొక్క భావజాలం ఏంది, ఇక్కడ హిందూ ముస్లింలు ఉన్నారు, కమ్యూనిజం ఉంది, అనేకమైనటువంటి వాదాలు ఉన్నాయి, ఇక్కడ అనేక రకమైనటువంటి విజ్ఞతలు ఉంటాయి. ఇవన్నీ కూడా మేము కలుపుకొని వీటిని సమన్వయం చేసుకుంటూనే ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి కావాల్సిన పకడ్బందీ వ్యూహంతో మేము ఉండేందుకే మేము చాలా దూరదృష్టితోటి పకడ్బందీగా ఆలోచనలో ఉన్నాం. ఖచ్చితంగా ఉంటుందని చెప్పకపోవడానికి, ఉండకపోవడానికి అవకాశాలు ఇవ్వడానికి ఎక్కడ కూడా తావులేదు. ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ తెలంగాణనే ఉంటుంది. ఓకే రవీందర్ గారు, లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఏ పార్టీ అయినా సరే పార్టీ ఓడిపోయిన తర్వాత ఓటమికి గల కారణాలను సమీక్షించుకోవాలి, అక్కడ నేతలతో చర్చించుకోవాలి, మనం ఎందులో ల్యాబ్స్ ఉన్నాము, ఎక్కడ మనం ఏ ఏరియాలో మనం ఇంకా డెవలప్ అవ్వాలి, ఏంటి మన ఓటమి కారణాలను విశ్లేషించుకోవడం మానేసి ఈవీఎంల ప్యాంపరింగ్ వీటి వల్లే మేము ఓటమి పాలయ్యాము, మరి గెలిచినప్పుడు వీటి గురించి ఎవరు మాట్లాడరు. ఏంటంటారు ఈ రాజకీయ పార్టీల ఆలోచన ఎలా ఉంటుంది? చూడమ్మా, ఇందాక రవీందర్ గారు చెప్పింది అక్షర సత్యం. అక్కడ మహారాష్ట్రలో ఏం జరిగింది అన్నది చాలా క్లియర్ గా ఆయన స్టడీ చేసి చెప్పారు. అందులో ఆయన ఒక మాట కూడా అబద్ధం అయితే చెప్పలేదు. నేను కూడా వెళ్ళొచ్చాను. ఇక్కడ 2019 ఎన్నికల్లో కేంద్రంలో రెండోసారి బీజేపీకి అధికారం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణ చేసి ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసి మీ ఏ రాష్ట్రం నుంచి ఈవీఎంలు తెప్పియాలా, ఏ బూత్ నుంచి తెప్పియాలో చెప్పు, మీకు అక్కడ టేబుల్ మీద పెడతాము, మీరు వచ్చి ఎవరి విజ్ఞానవంతులు ఎవరైనా సరే, టెక్నికల్ పర్సన్ ఎవరైనా వచ్చి మీరు టెస్టులు చేసుకొని చూడండి అని చెప్పి మీరు ఇచ్చారు. ఏమైంది, వెళ్ళారా?
ప్రూవ్ చేశారా? చేయలే కదా. ఇప్పుడు కూడా మళ్ళీ రేపు 3వ తేదీన రండి, మేము మీకు ఈవీఎంలు చూపిస్తాము అని చెప్పి పిలిచారు. ఇప్పుడు కూడా ఈ ఆరోపణ చేస్తున్నారు, దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామంటున్నారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోవటానికి ప్రయత్నం చేసుకుంటే మీరు అన్నట్టు మంచిది, కానీ ఈవీఎంల మీద పడితే ఇప్పుడు ఈవీఎంలు ఇతర దేశాల్లో తయారయ్యి మన దగ్గరికి వస్తే అక్కడ ఏదైనా చిప్స్ పెట్టి ఉంటారు, వాటిని ఎవరైనా వాళ్ళ ద్వారా ఏదైనా చేయడానికి అవకాశం ఉంది అంటే అది వేరు. మన యొక్క బిహెచ్ఎల్ మన దగ్గర తయారవుతున్నాయి అవి. అక్కడ వాటికి వైఫై కనెక్షన్ కానీ బ్లూటూత్ కానీ ఇవన్నీ ఏది కనెక్ట్ కాదు, కేవలం పవర్ ఉండాలి, లేదంటే బ్యాటరీ పెట్టుకోవాలి అంతే, లోపల చిప్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని ట్యాంపరింగ్ ఎలా చేస్తారో మీరు చూపించండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నది, 10 సార్లు అడుగుతున్నది. ఎలా ట్యాంపరింగ్ అవుతాయో ఇవి చూపించండి అని. అది చూపించగలిగితే మనందరం అనుమానపడాల్సింది కూడా. విషయం ఏంటంటే లక్ష్మణ్ ఒకవేళ గారు అలాంటి చాలా మంది పరిస్థితి జరిగి ఉంటే, ఉండండి ఒక్క నిమిషం, ఒకవేళ బీజేపీ ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసుకోగల పరిస్థితి ఉంటే ఎందుకు తెలంగాణలో ఓడిపోతారు, ఎందుకు కర్ణాటకలో ఓడిపోతారు, ఎందుకు జార్ఖండ్లో ఓడిపోతారు, ఎందుకు హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోతారు? చేసేది అన్ని చోట్ల చేసుకుంటారు కదా, ఒక చోటే చేసుకుని ఒక చోట వదిలేస్తారా? అలాగే మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 242 సీట్లు ఎందుకు 320 సీట్లకు ఈవీఎంలు కొట్టేసుకున్నట్టు అయిపోయింది కదా. యూపీలో కూడా ఘోరంగా ఓడిపోయింది కదా, యూపీలో కూడా. మరి అందువలన ఇక్కడ సరే ఆరోపణలు పార్టీ పరంగా వాళ్ళ ఒక లైన్ తీసుకొని ఆరోపణ చేయొచ్చు, ఎలక్షన్ కమిషన్ దానికి జవాబు చెప్పాలి, కాదని. అనుమానం ఉన్నప్పుడు ఆరోపణ చేయాల్సిందే, అడగాల్సిందే, ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిందే. నేను ఆ పార్టీ వేసే క్వశ్చన్ నేను తప్పు పట్టడం లేదు. అయితే జార్ఖండ్ ఎలా గెలిచారు అంటే మన మిత్రుడు అక్కడంతా ఏజెన్సీ ప్రాంతాలు, అక్కడ ఈ ట్యాంపరింగ్ కుదరదు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ కానీ బ్లూటూత్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏది పనిచేయనప్పుడు అక్కడ ఇంటర్నెట్ లేని ప్రాంతానికి పోయినా కూడా అదే పరిస్థితి కదా. ఇట్లా ఏ విధంగా ట్యాంపరింగ్ చేస్తా అక్కడికి పోయినా కూడా. రెండోది అక్కడ ఏంటి చెప్పనా, నేను జార్ఖండ్ లో పర్యటించాను, ఇప్పుడు కాదు, ఒక 8 సంవత్సరాల క్రితం. అక్కడ డీజీపీ నాకు, అంటే నేను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా అక్కడికి వెళ్ళాం. ఎందుకు అంటే ఒక జర్నలిస్ట్ మీద అతనికి నక్సల్తో సంబంధాలు ఉన్నాయని అతన్ని అరెస్ట్ చేసి లోపలేశారు. దాని ఎంక్వైరీకి పోయాం. ఎంక్వైరీకి పోయినప్పుడు డీజీపీతో మీటింగ్ అయినప్పుడు ఆయన ఆ ప్రాంతం యొక్క మొత్తం విషయాలు, జర్నలిస్టులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటి, అప్పుడు బీజేపీని అధికారంలో ఉంది, బీజేపీన ఎవరు ఎలా చేస్తారని చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో అసలు అడుగు పెట్టడానికి ఉండదు, మొత్తం గిరిజనుల కంట్రోల్లో ఉంటది. ఆ గిరిజనులు ఎక్కువ శాతం మంది నక్సల్స్ ప్రభావితమై ఉంటారు, ఎవరిని ఎదిరిస్తే మాత్రం వాళ్ళు అక్కడ బతకడానికి కూడా అవకాశం ఉండదు. అది బీజేపీ అయినా కూడా సలాం కొట్టాల్సిందే, వాళ్ళకు వేరే వాళ్ళ ఏ పార్టీ అయినా సలాం కొట్టాల్సిందే, వాళ్ళు చెప్పింది వినాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో అక్కడ పోలింగే జరగదు. బటన్లు నొక్కేసుకొని ఎవడైనా ఊరుబెట కూర్చొని అక్కడికి వెళ్ళి బటన్లు నొక్కుని ఇంత పర్సెంటేజ్ పోలింగ్ అయిందని మళ్ళీ బాక్స్లు ఎత్తుకొని పోవాల్సిందే తప్ప అక్కడ పోయి ఆ విలేజ్ లో ఈవీఎంలు పెట్టడము, లేకపోతే బ్యాలెట్ బాక్సులు పెట్టడము, ఓట్లు వేయడము అనేది జరిగేటువంటి అవకాశం చాలా తక్కువ అన్నాడు అప్పుడు 8 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కొంచెం మెరుగైంది అనుకోండి, సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ విలేజెస్కి వెళ్ళడం, ఈవెన్ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అక్కడ ఇప్పుడు ఇంటర్నెట్ వస్తుంది, వెళ్ళింది కొంచెం తగ్గింది. ఇప్పుడు కూడా మన నిన్న ఎలక్షన్స్ లో ఆ 18 నియోజకవర్గాల్లో ఈ బీజేపీకి కానీ ఇతర పార్టీలకు కానీ అవకాశమే లేదు, అడుగు పెట్టడానికి అవకాశం లేదు. అందుకని మొత్తం అన్ని సీట్లని వాళ్ళకే వచ్చాయి, జేఎంఎంకే వచ్చాయి. వాళ్ళ కంట్రోల్ ఉంటారు వాళ్ళందరూ కూడా. అయితే కొన్ని సందర్భాల్లో ఈ తీవ్రవాదులు వాళ్ళకు తగాదు వచ్చినప్పుడు జేఎంఎం వాళ్ళకు వీళ్ళకు బీజేపీని సమర్థించారు వాళ్ళు. మీరు ఆశ్చర్యపోతారా చెప్తే. అందుకని బీజేపీ 2 సార్లు అప్పుడు అవకాశం వచ్చింది, అధికారంలోకి వచ్చింది. అప్పుడు బీజేపీ కూడా ఓట్లు వేపిస్తారు వాళ్ళు.
ఈ మతలబు ఉంది అక్కడ. అందువల్ల మనం అక్కడేదో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందనో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనో చెప్పడానికి లేదు. అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఆ జేఎంఎం పార్టీనే బలమైన పార్టీ, బీజేపీ కంటే కూడా బలమైంది. రైట్ అండి. ఓకే లక్ష్మణ్ గారు. సంగప్ప గారు, లోక్సభ ఒక్క నిమిషం. లోక్సభ ఎలక్షన్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాని ఇంపాక్ట్ అసెంబ్లీ ఎన్నికలపైన ఖచ్చితంగా ఉంటుంది. అయితే లోక్సభలో బాగా అంటే ఎక్కువ సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకని అసెంబ్లీ దగ్గరకు వచ్చేసరికి తక్కువ సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది? దానికి చెప్పారంటే ముందు శ్రీనివాస్ రెడ్డి గారికి నేను ఆయన ఎక్స్ లో ఎలన్ మస్క్ గారు పెట్టింది టైమ్స్ ఆఫ్ ఇండియా రాసిన ఆ రోజే మీరు ఏది ఎక్స్ కూడా మీకు పంపిస్తాను నేను. ఆయన సింపుల్ గా చెప్పారు, ఎలన్ మస్క్ రీసెంట్లీ ప్రైజ్డ్ ఇండియాస్ ఎలక్షన్ ప్రాసెస్ కంపేరింగ్ ది ఓటింగ్ ప్రాసెస్ ఆఫ్ లోక్సభ 2024 elections in India and the United States of America. The Tesla CEO wrote on X family Twitter, India counted 640 million votes in one day. California is still counting votes. Now he has shared another post criticizing the US vote counting system. సార్ తెలుగులో ఎవరైతే అంటే నేను జర్నలిస్ట్ ని అక్కడెక్కడో పొరపాటుతో ఏదో పేపర్ ఇచ్చేసిండొచ్చు, కానీ ఆయన ఎక్స్ లో ఆయన హ్యాండిల్ లో ఉంటుంది. అండ్ అది హ్యాండిల్ లో ఉంటుంది ఓవరాల్ మొత్తం అన్ని మీడియాలో నెక్స్ట్ అది సేమ్ డే. రోజా గారు మీరు అడిగింది లోక్సభలో మరి అసెంబ్లీలో వస్తే లోక్సభలో ఎందుకు రాలేదు అని. మేడం, లోక్సభ ఎలక్షన్ వచ్చే ఒకటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏమైనా హామీలు ఇచ్చేస్తారు, కానీ ఆ హామీలు ఇచ్చిన తర్వాత అమలు చేసేందుకు సాధ్యం అవుతుందా లేదా అనేది పబ్లిక్ మెల్లమెల్లగా తెలిసి వస్తుంది కదా. ఇప్పుడు కర్ణాటకలో 5 గ్యారంటీ చెప్పారు, దాన్ని చూడగానే ఇమ్మీడియట్ గా తెలంగాణ ఎలక్షన్ వచ్చినాయి. మరి అక్కడ ఇచ్చినారు, మన దగ్గర కూడా ఇస్తారని ఒకటి. తర్వాత అప్పుడున్నటువంటి 10 ఏళ్ల గవర్నమెంట్ మీద బాగా యాంటీ ఇన్కంబెన్సీ ఉండడంతో నెక్స్ట్ ఇప్పుడు బీజేపీ ఇంకా పుంజుకోలేదు, నెక్స్ట్ ఎవరున్నారంటే కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ కోటేశారు, కర్ణాటక ఎఫెక్ట్ కూడా ఉంది. అయితే నెక్స్ట్ ఇప్పుడు అక్కడ మహారాష్ట్రలో పోయి కూడా వీళ్ళు ఇదే చెప్పిన, మీరు ఎన్ని హామీలు నెరవేర్చారు ప్రజలకు బార్డర్లో ఉన్న వరకే తెలుసు కదా. ఇప్పుడు మహారాష్ట్ర ఎక్కడో దూరంలో లేదు రజగా, మన పక్కనే ఉంటది. ఆదిలాబాద్ జిల్లాకి, నిజామాబాద్ జిల్లాకి, కామారెడ్డి జిల్లాకి, సంగారెడ్డి జిల్లాకి వీటన్నిటి బార్డర్ మాకు కలిసి ఉంటది. సో ఇక్కడ అక్కడ బంధుత్వాలు చాలా ఉంటాయి. నా రిలేటివ్స్ అందరూ ఎక్కువ మంది మహారాష్ట్రలో ఉంటారు నాకు. సో అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఎట్లా ఉన్నాయి, ఏం అమలు చేస్తున్నారు ఒక డిస్కషన్ అవుతుంది కదా. సో అధికారంలోకి రావడం కోసం ఎన్ని హామీలు ఇచ్చినా అవి సాధ్యాసాధ్యాలు అనేది కొన్ని రోజులు తెలిసిపోతాయి. ఒక దగ్గర మోసం చేస్తారు, రెండో దగ్గర మోసం చేస్తారు, మూడో దగ్గర మోసం చేయలేదు. కర్ణాటకలో, తెలంగాణలో మోసం చేశారు, మహారాష్ట్రలో కూడా అదే చెప్పడానికి ట్రై చేశారు, అక్కడ సాధ్యం కాలేదు. మరి మీరు అక్కడ జార్ఖండ్ లో వచ్చింది కదా అనొచ్చు, జార్ఖండ్ లో వాళ్ళకి వచ్చిన సీట్లన్నీ జార్ఖండ్ లో వాళ్ళకి 16 సీట్లు వచ్చినాయి, అక్కడ జేఎంఎం గెలిచింది, జేఎంఎం కి 34 సీట్లు వచ్చింది. తర్వాత మహారాష్ట్రలో వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా పడిపోయింది మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం. ఎంత చిన్న సంఖ్య ఎంత పడిపోయిందని. సరే వీళ్ళు ఆ సంఖ్య పడిపోయిన దానికి కూడా వీరు చివరికి ఎవరి మీద ఎత్తేయాలి, బండి ఎత్తేయాలి కాబట్టి వీరు ఈవీఎం మీద ఎత్తేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ కోసం ఎన్ని అరాచకాలను చేస్తుంది, కేవలం ఒక ఓట్ బ్యాంక్ కోసం ఒక భారతదేశాన్ని విడగొట్టి ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తుంది. అది భారతదేశ ప్రజలు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారు. గతంలో చాలా 60 సంవత్సరాలు చేశారు, ఇప్పుడు అర్థమైపోయింది ఓట్ బ్యాంక్ కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు, ఎంత దుర్మార్గానికైనా తెగబడుతున్న విషయాన్ని ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మహారాష్ట్ర ప్రజలు చాలా చాకచక్యంగా వ్యవహరించి అక్కడ గెలిపించారు. ఇంతకుముందు సార్ చెప్పింది జార్ఖండ్ గురించి చెప్పారు, చాలా అద్భుతంగా విశ్లేషించారు సార్, చాలా సీనియర్ జర్నలిస్ట్. నేను ఆయన గురించి, ఆయన మా గురువు లాంటి వారు. అయితే జార్ఖండ్ లో అప్పటికి చాలా ప్రయత్నం చేసినాం, మేము ఎక్కడ మిస్ కాలేదు, మేము ఎక్కడ బలహీనంగా లేము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు కూడా బాగా ప్రభావం చూపిస్తాయి. బహుశా ఎలక్షన్ కంటే 3 నెలల ముందు జరిగిన పరిణామాలు అవన్నీ కూడా అక్కడ ప్రభావం చూపించి బీజేపీ కంటే కూడా జేఎంఎం మీద బాగా సింపతి పెరిగినట్టు అనిపించింది. సింపతి వల్ల వాళ్ళు గెలిచినారు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీని ప్రజలు అన్ని చోట్ల కూడా ఆదరిస్తున్నారు. జార్ఖండ్ లో కూడా మేము 150, 100 ఇట్లా సీట్లతో మేము ఓడిపోయినాం. మేడం మీరు ఆశ్చర్యపోతారు, ఈవీఎం గురించి సార్ మాట్లాడారు కదా, మేము ఎంఐఎం మా మీద ఎంఎం జస్ట్ 120, 150 సీట్లతో గెలిచింది మేడం అక్కడ ముంబైలో. సో అది వదులుకుంటారా చెప్పండి. కానీ ఏమంటా అంటే మీరు రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నం చేయకండి, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల ముందు బలహీనం చేయకండి. మీరు ప్రజల తరఫున మీరు అధికారం లేని చోట కొట్లాడండి, మళ్ళీ అధికారం రావడం ప్రయత్నం చేయండి. ఇప్పుడు మొన్నటిదాకా మన దగ్గర టీఆర్ఎస్ అధికారం ఉండే, ఏదో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేపు ఇంకెవరు రావచ్చు. అంతేగాని మొత్తం దేశమే కరెక్ట్ కాదు, దేశంలో వ్యవస్థని కరెక్ట్ కాదంటే ఎట్లా? వీళ్ళు సుప్రీంకోర్టుని అవమానపరుస్తారు, ఎలక్షన్ కమిషన్ అవమానపరుస్తారు, గవర్నర్ వ్యవస్థను అవమానపరుస్తారు. దేనికి కూడా నమ్మకం లేదు వీళ్ళకి. ఎవరి మీద నమ్మకం ఉన్నట్టు?
వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. దేశంలో ఎన్నికల ప్రక్రియపై హస్తం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో, అలాగే జరుగుతున్నటువంటి అవకతవకలు ప్రశ్నార్థకంగా మారినటువంటి ఈసీ వ్యవహార శైలికి సంబంధించి ఆ పార్టీ నిరసనలు ధర్నాలకు కూడా దిగుతుంది. దీనికి సంబంధించి మనం ఇవాళ డిబేట్లో డిస్కస్ చేస్తున్నాము. డిబేట్లో మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, సంగప్ప బీజేపీ పార్టీ నుంచి, అలాగే రవీంద్రరావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఉపా లక్ష్మణ్ గారు అనలిస్ట్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పటివరకు సంగప్ప గారు మాట్లాడారు. అయితే గ్రౌండ్ లెవెల్లో మీరు స్ట్రాంగ్ అవ్వడము, ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అనేటువంటి ఆలోచనలు అలాంటి వాటిపైన ఫోకస్ చేయకుండా ఈవీఎంల పైన ఫోకస్ చేసి ఈసీ పనితీరుని విమర్శించడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? రోజా గారు, నేను ఒకటే చెప్తున్నా, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు. ఇది అంశం కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటములు కొత్త కాదు. అసేతు హిమాచలాన్ని కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు పరిపాలించింది. రాష్ట్రాలు కావచ్చు, దేశం మొత్తం కావచ్చు. ఈ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా వెంపర్లాడలేదు. మీరు చూడండి, బీజేపీ ఆ రోజు 400 సీట్లు వస్తాయని ఊదరగొట్టింది భారతదేశాన్ని. అంటే మీరు ఒకటి దయచేసి రాజకీయ ప్రధాని స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇక్కడ రాజకీయాలు, మా దేశ సార్వభౌమాధికారం, డెమోక్రసీ ప్రమాదంలో పడింది చాలా సౌండ్ మైండ్ తోటి చెప్తారు. ఇక్కడ ఏం పాలిటిక్స్ కాదు. మీరు దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ప్రధాని ఇది పార్టీకి సంబంధించిన అంశం కాదు, డెమోక్రసీకి సంబంధించిన అంశమే. నేను రీసెర్చ్ స్కాలర్, లాలో డాక్టరేట్, పిహెచ్డి. సో ఇది దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారం. ఏంటంటే బయట దేశాలు, ఇందాక ఆయన అంటారు సంగప్ప గారు, దీన్ని మన దానికి మతాన్ని కులాన్ని ఆపాదించడం బీజేపీ ప్రతి ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ ఏది చూసినా కూడా మనం ఏంది వాళ్ళ మీద వీళ్ళ మీద గుడ్డగాలు చేసి వాళ్ళు అది చేశారు వీళ్ళు చేసి చెప్పడం తప్ప మనం చేసింది చెప్పుడు లేదు. బీజేపీ ఎంతసేపటికి మతాన్ని రెచ్చగొట్టదు ప్రజలలో. ఇలా డెమోక్రసీ ఏమైందంటే పారదర్శకత ఉండాలి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇందాక సార్ అన్నారు, లక్ష్మణ్ గారు అన్నప్పుడు నేను రాసుకుని, ఉపా లక్ష్మణ్ గారు ఏమన్నారంటే, ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా లక్ష్మణ్ గారు అదే చెప్పింది అన్నారు. ఇది ప్రోగ్రామ్ ఇక్కడ ఏమంటున్నారంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, వైఫై కనెక్షన్ లేదు, అదేవిధంగా నెట్ కనెక్షన్ కూడా లేదు, మరి ఇట్లాంటి ఏమి లేదు కాబట్టి దీన్ని బ్లూటూత్ టెక్నాలజీ కూడా వాడట్లేదు కాబట్టి ఛానళ్ల పాటు కూడా ఎలక్షన్ కమిషన్ ఇదే చెప్పుకుంటూ వచ్చింది. ఏమన్నదంటే దీన్ని మనము చేయదు కాదు, ట్యాంపరింగ్ అని. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, తాళం కనిపెట్టిన వాళ్ళు తాళసే ఖచ్చితంగా కనిపెడతారు. ఇది సిస్టమ్. దేనికని చూడండి, ప్రతి దానికి యాంటీ ఉంటుంది, విరుగుడు ఉంటుంది. ప్రాక్టీసింగ్ అడ్వకేట్ నేను. సో చాలా స్పష్టంగా చెప్తాను ప్రజానికానికి, ఇక్కడ ఖచ్చితంగా ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రామబుల్ చిప్స్ ఉన్నాయి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఫ్లాష్ మెమొరీ ఉంది. ఈ రెండుని యాక్ట్ చేయొచ్చు అని చాలా మంది టెక్ దిగ్గజాలు చెప్తున్నారు. ఎలన్ మాస్క్ గారు చెప్పింది సార్ మరి ఎక్కడ చూసారో నాకు తెలియదు. సంగప్ప గారు, ఎలన్ మాస్క్ గారు చెప్పింది నా దగ్గర, నేను దాదాపు 8 పేపర్లు చదువుతాను, ఆన్లైన్ లో కాకుండా మా అధికార ప్రతినిధి గ్రూపులు కాకుండా. అదే మీకు చెప్తున్నాను మేడం రోజా గారు. ఎలన్ మాస్క్ గారు ఏమన్నారంటే, మనుషులు లేదా కృత్రిమ మీద ఇంటెలిజెన్స్ ఐఏతో ఈవీఎంలను యాక్ట్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను వాడొద్దు, ఎన్నికల నుండి యంత్రాలను దూరంగా ఉంచాలి. ఈవీఎంలను యాక్ట్ చేస్తే రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికి హ్యాకింగ్ అవుతుంది. రిస్క్ చిన్నదైనా అది పెద్ద. నేను యాసిడ్ చదువుతున్నా, సాక్షి పేపర్ 8 పేపర్లు చదువుతాను మేడం డైలీ. నేను నాకు అలవాటు. ఏది ఆన్లైన్ కాక పెద్ద పెద్దోళ్ళు మీలాంటి వాళ్ళు మాట్లాడారు. నేను ట్విట్టర్ చూస్తా సార్, నాకు చూద్దాం, నేనేం కాదంటలే. ఎలన్ మాస్క్ గారు టెక్ దిగ్గజము, ఆయన ఎంత ఖచ్చితంగా సార్ చేద్దాం. ఆయన అది కూడా చూడాలి కదా. అయ్యో ఇప్పుడు చూడదు, అప్పటిది కాదు కదా, మనం ఆయన చెప్పింది కూడా వినాలి కదా. ఒకవైపు ఎట్లా నేను ఏమంటున్నానంటే, నేను చెప్పేది క్లియర్. ప్రోగ్రామబుల్ చిప్పులు కానీ ఫ్లాష్ మెమొరీ ఖచ్చితంగా హ్యాక్ చేయొచ్చు అని చాలా మంది ఇలా చాలా సాఫ్ట్వేర్ నిపుణులు. తెలంగాణలో ఎన్ని చిప్పులు హ్యాక్ చేశారు మాట్లాడాలి. ఒక్క నిమిషం సంగప్ప గారు, మీరు ఎందుకంటే మీరు రాసుకోండి. నేను ఏమంటున్నా, ఇది కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఇది మధ్య శ్రీనివాస్ రెడ్డి సంబంధించిందో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సమస్య కాదు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఆలోచించారు. ఓడిపోవడం గెలుపోవడంలో కాంగ్రెస్ పార్టీ కొత్త అండి రోజా గారు? గెలుపోవడం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం లాంటిది. ఎక్కడో వర్షాలు పడితే ఇక్కడ నుంచి నీళ్లు పోయినట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది. అది జీవనది లాంటిది కాంగ్రెస్ పార్టీ. ఇందాక తక్కెలపల్లి రవీంద్రరావు గారు కూడా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ వస్తా ఉంటారు పోతున్న నాయకులని పార్టీ ఎప్పుడు ఉంటుంది. ఇలా మధ్య శ్రీనివాస్ రెడ్డి నుంచి లేకపోవచ్చు, ఆయన కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఇది జీవనది, ప్రాంతీయ పార్టీ లాగా ఒబ్బలో పుట్టి మకరలో పోయే పార్టీ కాదు ఇది. నేను ఇక్కడ పార్టీ సంబంధించి చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఒక పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్, ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా ఈ తెలంగాణలో పుట్టేందుకు ఏంటంటే ఈ గడ్డ మీద చెప్పాలి ప్రజానికానికి. ఇదేంటంటే మేము గెలిస్తే కాదు, అట్లా కాదు ఇది. ఎందుకు ఇది? ఎందుకంటే మీరు దయచేసి ప్రజానికం ఆలోచించండి. ఇవాళ బీజేపీ వాళ్ళ మహాయుద్ధ కూడా 10 సీట్లు ఉందని ఎక్స్పెక్ట్ చేసిందా? హర్యానాలో ఏం జరిగింది? జార్ఖండ్ ఏం అంటే వీళ్ళు చేసేది గమనించండి. వాడు కొన్ని రాష్ట్రాలు మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇది రాజకీయ చర్చ కాదు, సార్వభౌమాది డెమోక్రసీ ఇంటిగ్రిటీకి సంబంధించిన సమస్య. ఇలా 400 సీట్లు వస్తాయన్నారు. మీరు మళ్ళీ చెప్తారు ఎందుకు రాలేదు, వాళ్ళకి చేయదు కానీ ట్యాంపరింగ్ అన్ని చోట్ల.
ఇలా వాళ్ళు మీరు రెండు మీద అంటారు. ట్యాంపరింగ్ సాధ్యం కాలేదు, ఆపరేట్ చేయట్లేదా? చేయదైతే ఓకే, నేను ముందే చెప్పిన 400 సీట్లు వస్తాయన్నా కదా అనేవారు, కానీ చేయదు కాలేదు కాబట్టి చేతులు ఎత్తిచ్చారు. ఉన్న దాంట్లోనే డిస్కౌంట్ వచ్చింది. ఆ మాత్రం మీరు అంత డేరుగా చెప్పగలుగుతున్నారంటే అదే మీకు ఎక్కడ ఉండండి, ప్రజలు ఎక్కడ లేరు కదా. అంటే సంగప్ప గారు గెలవలేని చోట గెలిచి చూపిస్తున్నారు. మరి మీ పార్టీ ఏంటి ఆ సీక్రెట్? మేడం నేను చెప్తున్నా, రోజా గారు చాలా చోట్ల వాళ్ళు ఏంటంటే మిత్రులు ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అందరూ మిత్రపక్షాలు ప్రధాన ఇక్కడ చూడండి, ఆంధ్రాలో ఏంది మేడం, చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్ద మేధావి, అంత పెద్ద ఆయన కలుపుకుంటారు. ఎక్కడ పోయినా అదే చేస్తున్నారు కదా వాళ్ళు. వాళ్ళు ఉంటేనేమో వాళ్ళ అధికారంలో ఉండాలి, లేకపోతే అక్కడ ప్రభుత్వంలో కూరవాలి, భయపడి వాళ్ళు పొత్తులు కలిసినట్టున్నారు. ఆంధ్రాలో ఏం జరిగింది చూసాం కదా, మా అందరూ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోలేదండి? పెట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ట్యాంపరింగ్ చేయాలని చూడలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్తుంది, వివరమని చెప్తుంది. రాహుల్ గాంధీ గారు త్యాగం చేసిన కుటుంబం అండి వాళ్ళు. మనం చిన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారి బలైపోయింది. 2004 ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. లేదు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. కొంచెం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు క్లారిటీ మిస్ అయింది మేడం. పైన రాహుల్ గాంధీ గారికి కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆయన కూడా క్లారిటీ లేకుండా రాజకీయం. నేను ఎందుకు అంటున్నా చెప్తా. రాహుల్ గాంధీ గారికి క్లారిటీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి మనతో మాట్లాడుతున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా లేదు. ఎందుకు లేదంటున్నా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు ఓవర్లాప్ అవుతుంది, దయచేసి ఆగండి. ఎస్ సంగప్ప గారు, ఇప్పుడు 400 సీట్లు వస్తాయన్నాయి అన్నారు, మరి ఎందుకు రాలేదు అని ట్యాంపరింగ్ చేస్తే 400 సీట్లు తీసుకుంటూ కరెక్ట్ నంబర్ కూడా చేస్తుంది కదా. అక్కడ ట్యాంపరింగ్ కాలేదంటారు, మహారాష్ట్రలో ట్యాంపరింగ్ అయిందంటారు. ఇప్పుడు ఏదో లేదు సార్, ఏదో ఒక క్లారిటీతో ఉండండి. ట్యాంపరింగ్ అయింది అంటున్నారు, కాలేదు అంటున్నారు. మరి మీరు లోక్సభలో చేస్తాం కదా సార్, ఇక్కడ ఎందుకు? లోక్సభ 10 సంవత్సరాలు ఉంటుంది కదా, అన్ని చోట్ల చేస్తే బయటపడుతుందేమోనని. సంగప్ప గారు దయచేసి ఒక్క నిమిషం. నేను ఏం మాట్లాడుతున్నానంటే క్లియర్, ఇక్కడ మధ్య యూనివర్సిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాదు. మీరు బీజేపీ లైన్ లోనే, మీ పార్టీ లైన్ లోనే మాట్లాడితే మీరు గడిసేపని అదే చెప్తారు. మీరు ఒక్కసారి మీరు ఇలా స్థాయికి వచ్చారంటే మీరు ఎంతో కష్టపడి వచ్చారు. ఇలా దేశం రేపు మీరు చేయొచ్చు, మీరు అది కాదు ఇక్కడ. అసలు ఇక్కడ టాపిక్ ఏంటంటే ఇలా చేయదైద్దా కాదా ట్యాంపరింగ్ వ్యవస్థని. ఇలా తాళంగాలు పెట్టే వాళ్ళు తాళసే కనిపెడతారని మళ్ళీ చెప్తున్నాను, చాలా క్లియర్ చెప్తున్నాను. అది మొబైల్ ద్వారా చూసాం మనం. వాయు మొబైల్ ఏం జరిగింది, రవీందర్ వాయకర్ వాళ్ళ బామ్మద్ద అక్కడ కూర్చొని ఆయన క్లియర్ గా దినేష్ అనే వ్యక్తి అక్కడ చేశారు. అక్కడ ఉన్నట్టు వందన గారు కూడా ఆ రిటర్నింగ్ ఆఫీసర్ మీద ఆయన మీద కూడా కేసు పెట్టారు. మొబైల్ తోటి ఆపరేట్ చేశారని ఆయన అభియోగము. లాస్ట్ ఒక 45 ఓట్లతో గెలిచారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మరి మీరు మీ పార్టీ ఒక్కళ్ళే కదా. సంగప్ప గారు ఒక్క నిమిషం సంగప్ప గారు. శ్రీనివాస్ రెడ్డి గారు రోజా గారు మాట్లాడితే మా ఇద్దరు ఒక్క నిమిషం, అందుకే చెప్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు, సంగప్ప గారు ఒక్క నిమిషం ఆగండి. రవీంద్ర ఇప్పుడు ప్రధాన అభియోగం అధికారంలో కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత రాదు, మా వైపు ఉంది, మీ అందరికి చెప్పాలా. ఒకటి రోజా గారు, ఇక్కడ పెద్దలందరికీ తెలుసు, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయి దిగజారుతుందంటే, అధికారం చేజారుతుందని తెలిసి భారతదేశంలో ఎమర్జెన్సీ పెట్టి భారతదేశానికి తాళం వేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో అధికారం రావాలని చెప్పి హైదరాబాద్ లో మత కల్లోలాలు సృష్టించినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాదు, ఒక్క నిమిషం అండి సంగప్ప గారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సంగప్ప గారు ఒక్క నిమిషం. లేదు సార్, ఏం సబ్జెక్ట్ క్లారిటీ లేకుండా ఎట్లా మాట్లాడతారు? అక్కడ అసెంబ్లీలో చేస్తారు, లోక్సభలో చేయరా? లోక్సభ మాకు ఇబ్బంది కదా, ఏం మాట్లాడతారు మీరు? మీకే క్లారిటీ లేదు, రాహుల్ గాంధీ క్లారిటీ లేదు, మీకు కూడా క్లారిటీ లేదు. ఓకే, రవీంద్రరావు గారు ఇప్పుడు రోజా గారు, పెద్దరు లక్ష్మణ్ గారు చాలా స్పష్టంగా అన్నారు, ఎలక్షన్ కమిషన్ సవాల్ చేసింది, సవాల్కు సిద్ధంగా అండి, పోండి చెప్పండి. అవును, నిజంగానే సాంకేతిక సమస్య ఉంటే కాంగ్రెస్ ప్రూవ్ చేయాలి. నిజంగానే ట్యాంపరింగ్ స్కోప్ ఉందంటే దాని మీద యుద్ధం చేయండిగా.
ఇప్పుడు ఒకసారి మాట్లాడి మళ్ళా కూర్చొని మీకు ఎక్కడన్నా ఫలితం అనుకూలంగా వస్తే విజయోత్సవాలు జరుపుకొని అది అద్భుతంగా ప్రజలు బ్రహ్మానందం కట్టినని మాట్లాడితే ఎట్లా? మీరు ఇవాళ కాంగ్రెస్ ఈవీఎంలకు వ్యతిరేకం, బ్యాలెట్ కు అనుకూలం, ఇక ఉద్యమం మొదలు పెట్టండి. బ్యాలెట్ అమలు పరిచేంత మేరకి ఈవీఎంల మీద మీరు సాక్ష్యాధారాలతో సహా ఒక ఉద్యమాన్ని రూపొందించి రాజ్యాంగబద్ధంగా ఫైట్ చేయండి. ఎవడొద్దన్నాడు? ఒక ఎన్నికల్లో ఓడిపోగానే ప్రజలందరికీ ఆందోళన కల్పించే పద్ధతిలో మాట్లాడు. ఒకవేళ ఈవీఎంలో ట్యాంపరింగ్ వస్తే తెలంగాణ మేమెందుకు వదులుకుంటామండి? ఓ 4 జిల్లాల్లో వచ్చిన ఫలితంతో మా ప్రభుత్వమే పోయింది. నిజంగా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటే మేము వదులుకునేంత అసమర్థులమా? మేమెందుకు సద్వినియోగం చేసుకుందాని ఏది ఉత్తమ వచ్చాడు. తర్వాత ఇక ఇక ఎందుకు ముచ్చట కానీ ఇక సంగప్ప గారు గొప్పగా ప్రజా తీర్పులాగా మహారాష్ట్ర ఇక కాంగ్రెస్ లో తెలంగాణ కర్ణాటకలో చేసిన మోసపూరితంతో ఏదో రియలైజ్ అయ్యి మమ్మల్ని గెలిపించిందని సంగప్ప గారు చాలా గొప్పగా సంఘాలు కూతుకుంటారు. ఉత్తమ ముచ్చట అది. మీరు 21 గ్యారంటీలు, మీరు 6 గ్యారంటీలు అయితే నేను రాసుకొని వచ్చిన మీ గ్యారంటీలు అని. ఈ ప్రపంచంలో ఇంత దిగజారుడు హామీలు ఇచ్చిన ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. మహారాష్ట్రలో మీరు ఇచ్చిన హామీలని ఇంకా 20 ఏళ్ళు వాళ్ళ బడ్జెట్ అంతా కలిపితే కూడా మీరు ఒక్క టర్మ్ హామీలు తీర్చలేరు. సంగప్ప గారు మీ మేనిఫెస్టో 21 గ్యారెంటీలు మా ముందు పెట్టండి. ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చింది మీరు దిగజారారు. మొత్తం ఆర్ఎస్ఎస్ ఏందండి? ఎన్ని వేల మందిని దించారండి? ఆర్ఎస్ఎస్ యంత్రాంగం టీములు లేని రాజకీయం ఉంటే దమ్ము రాజకీయంగా చేయండి. ఆర్ఎస్ఎస్ వేలాదిగా దేశవ్యాప్తంగా ఉన్న మీ కరడు కట్టిన ఆర్ఎస్ఎస్ మొత్తం శక్తులు మీరు అక్కడ వాడారు. డబ్బులు ఎంత వాడినండి? ఇదివరకు బీజేపీ అంటే డబ్బు ఖర్చు పెట్టదు, ఎన్నికల్లో పంచదని. ఒక్కొక్క అభ్యర్థికి కూటమిలో ఉన్న మిగతా 2 పార్టీలకు కూడా కలిపి ఒక్కొక్క అభ్యర్థికి 50 కోట్ల రూపాయల నిధులు సమకూర్చారు. నిధుల పరంగా దిగజారిండ్రు, ఆర్ఎస్ఎస్ ను పూర్తి స్థాయిగా దింపిండ్రు. తర్వాత క్యాస్ట్ పోలరైజేషన్ చేసిండ్రు, విచ్చలవిడి హామీలు ఇచ్చిండ్రు, అనేక మంది నాయకులని మీ పార్టీలో చేర్చుకున్నారు. మహారాష్ట్ర గెలుపు అనేది ప్రజాస్వామ్యాన్ని చాలా తీవ్రంగా అపహాస్యం చేసే రీతిలో ఒక యుద్ధం ప్రకటించి మీరు గెలిచిన ఎన్నికని ఇక దేశాన్ని ప్రపంచ పటంలో ఏదో 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చిన 3వసారికి ఇచ్చారు. ప్రపంచ పటంలో ఏం నిలిపినారు సంగప్ప గారు? ఏం కిరీటాలు నిలిపినరు? ఆర్థికంగా నిలిపినరా? ఏ రకమైన సంపత్తిని జలంలో గాని, ఆర్థికంలో గాని, స్థూల ఉత్పత్తులు గాని రూపాయి దిగజారుడు రూపాయి ఎంత దిగజారిపోయింది? ఓకే రవీందర్ గారు ఆన్సర్ చేయనిద్దాం. మీరు ఇక చదువుకుంటూ పోతే మీరు అడిగిన చెప్తాను కదా. ఒక్క నిమిషం రవీందర్ గారు ప్రభుత్వ కంపెనీలన్నిటి జాతీయ కంపెనీల్ని ప్రైవేట్ పరం చేసి రవీందర్ గారు ఒక్క నిమిషం. రవీందర్ గారు వాటన్నిటికీ ఆన్సర్ చేయనిద్దాం. ఏ సంగప్ప గారు మాజీ సర్పంచ్ ఒక్క నిమిషం రవీందర్ గారు ఒక్క నిమిషం రవీందర్ గారు ఒక్క నిమిషం. ఆర్థికంగా దివాలా తీసింది రవీందర్ గారు సంగప్ప గారిని ఆన్సర్ చేయనివ్వండి. మాజీ సర్పంచ్ ఎప్పుడో 90s లో 80s లో అయిన సర్పంచ్లకి 80s లో వార్డు మెంబర్లకి లక్షల రూపాయలు ఇచ్చి కొన్ని మీరు మరి మహారాష్ట్ర ఎందుకు పార్టీలో పోటీ చేయకపోయింది? పెద్ద రవీందర్ గారు ఒక్క నిమిషం. రవీందర్ గారు ఒక్క నిమిషం ఆయన ఆన్సర్ చేయనివ్వండి. రవీందర్ గారు ఒక్క నిమిషం రవీందర్ గారు
ఏం మాట్లాడుతున్నాను? దేశాన్ని ఏం అప్రతిష్ట మాట్లాడుతున్నావు? పాలు చేసిన మీరు. మేడం రోజా గారు ఒక్క నిమిషం రవీందర్ గారు మీరు ఆగండి. సంగప్ప గారు యా మీరు ఆన్సర్ చేయండి. సంగప్ప గారు ప్రతి రాజ్యం నోట్ల నోరు పెడుతుండే మీరేనా జవాబు చెప్పగలిగేది? ఓకే ఆయన సంగప్ప గారు అయిపోయింది కదా, అడిగారు కదా, అయిపోయింది కదా. సార్ మీరే మాట్లాడారు. ఒక్క నిమిషం. మీకే చెప్పారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. రవీందర్ గారు సమాధానం చెప్పమనండి. నోట్ చేశాను. ఒక్క నిమిషం. రాసుకోమనండి. రాసుకొని మళ్ళీ ఆయన టర్మ్ వచ్చి చెప్పమనండి. ఇప్పుడు టైం అనేది తక్కువ కదా, గంట సేపు అయిపోవడానికి వచ్చింది టైం. కాదు, రోజా గారు చెప్పండి. రోజా గారు సంగప్ప గారు సుదీర్ఘకాలం పనిచేసిండు, రాజకీయాలకు వచ్చాడు, కానీ జర్నలిస్టులు అనే విషయాన్ని మరి ఆయన ప్రజెంట్ చేస్తే ఎట్లా చెప్పండి? పాలిటీషియన్ గా మీరు అందరూ దేశాన్ని ప్రతిష్ట కాంగ్రెస్ దిగజార్చుతుందని నువ్వు ఎక్కడ ఎగబాకిచ్చినావో చెప్పమని అంటున్నావు. అదే ఒక్క నిమిషం ఆయనకి చెప్పనివ్వండి సమాధానం చెప్పనివ్వండి. అదాని ఎవడు బీజేపీ అదాని అని ఇలా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఎరికే. పార్లమెంట్ మొత్తం స్తంభించిపోయింది. అదాని మీద కేసు పెట్టింది ఎవడు? అదాని మీద ఇలా హక్కుల మొత్తం చేసుకున్న ఉత్పాదనాలని రవీందర్ గారు ఆత్మగౌరవం ఉన్న దేశం మొత్తం రద్దు చేసుకున్నది. ఇలా తెలంగాణలో కూడా 100 కోట్లు వాపస్ ఇచ్చారు. సిగ్గుపోవడం లేదా? రవీందర్ గారు మీరు చాలా ప్రశ్నలు వేశారు. సంగప్ప గారికి టైం ఇవ్వండి ఆన్సర్ చేయడానికి. సంగప్ప గారు దేశాన్ని ప్రతిష్టం పెంచామంటే మాకేం సంబంధం? అదాని ఇప్పుడు బీజేపీ రాగానే పుట్టుకొచ్చిందా? అంబానీ అప్పుడు లేరా? ఆరోపణలు వచ్చినాయి. 5 రాష్ట్రాల శ్రీనివాస్ గారు మీరు ఆగండి. శ్రీనివాస్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. సంగప్ప గారు చెప్పనివ్వండి. చెప్పండి. భారతదేశ చరిత్రలో 3వసారి మంచి మెజార్టీతో అవకాశం వచ్చినట్టు ఉట్టిగా రాలేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు సార్. 11, 12 స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ ఈరోజు మనం ఇంగ్లాండ్ వెనుకేసినాం. మనల్ని బానిసలుగా చేసి పాలించినటువంటి ఇంగ్లాండ్ మనం 5వ స్థానంలో. ఒక్క నిమిషం సంగప్ప గారు ఏం మాట్లాడుతున్నారు? మన దగ్గర గుండు సూది చెప్తున్నారు. మేము మధ్యలో చెప్పకుండా పబ్లిక్ రాంగ్ మెసేజ్ పెట్టేట్టుంది. ఇంగ్లాండ్ ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు నేనేం మాట్లాడలే. శ్రీనివాస్ రెడ్డి గారు గుండు సూది కూడా ఒక్క నిమిషం మీరందరూ ఆగండి. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు సంగప్ప గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణ్ గారు నిజంగా కేంద్ర ప్రభుత్వం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. కేంద్ర ప్రభుత్వం నిజంగా దేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తోందా? బీజేపీ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ప్లీజ్. సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. రైట్ ముందరేమో ఎలాన్ మస్క్ గారు చెప్పారు, ఇప్పుడేమో ఏకంగా ఇంగ్లాండ్ మన వెనకేసిన అంటున్నారు. రైట్ ఓకే లక్ష్మణ్ గారు చూడమ్మా, ఇక్కడ మన కరోనా రావటము అనేక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం కాకుండా నిలిపారు. ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా ఒప్పుకున్నాయి. మనమేమి రాజకీయంగా మాట్లాడుకోవచ్చు కానీ ఎవరికి వాళ్ళు విమర్శలు చేసుకోవచ్చు కానీ అంత అధ్వానమైన పరిస్థితి వాళ్ళ భారతదేశంలో అయితే లేదు. జీడిపి పెరిగింది. కాకపోతే ఏమిటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో ఇంకా కొంత చేయాల్సినటువంటి అవసరం ఎప్పుడూ ఉంటుంది. అది డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే బీజేపీనే కాదు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఇప్పుడు మనం ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వ పాలనలో అభివృద్ధి జరగలేదా? బ్రహ్మాండం జరిగింది. జరగలేదని ఎట్లా చెప్తాను? జరుగుతూనే ఉంటుంది. అది అంత అధ్వానమైన పరిస్థితిలో ఎప్పుడు భారతదేశం అయితే లేదు. మనం ఏ పార్టీని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉన్నది. ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా మెయింటైన్ చేస్తున్నారు.
లేకపోతే కరోనాలో చాలా పెద్ద దెబ్బ దిగాల్సింది మనకు. అలాంటిది ఆపుకోగలిగినారు. కరప్షన్ బాగా తగ్గింది. నోట్. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ పరిపాలనలో ఎన్ని చెప్పినా కూడా ఒక భయం అనేది ఈ నరేంద్ర మోడీ గారిని చూస్తే భయం అనేది ఉంది. క్రోనిక్ క్యాపిటలిజం గురించి చెప్పండి సార్. క్రోనిక్ క్యాపిటలిజం వాళ్ళు కదా తీసుకొచ్చింది భారతదేశ వ్యవస్థలో. మీరు ఒకటి దయచేసి లక్ష్మణ్ గారు మీరు ఏమనుకోవద్దు, దయచేసి క్రోనిక్ క్యాపిటలిజం తీసుకొచ్చిందో ఈ దేశంలో మీరు దయచేసి చెప్పండి. వాళ్ళ క్రోనీ క్యాపిటలిజం క్రోనిక్ క్యాపిటలిజం అని తీసుకొచ్చింది, కొత్త ఒకటి తీసుకొచ్చింది. ఆదాని అమ్మాయితో అంట కాకుండా వాళ్ళకు కమిట్మెంట్ తోటి ఇప్పుడు మీ క్వశ్చన్ కరెక్ట్. మీరు అది కూడా చెప్పారు లక్ష్మణ్ గారు దయచేసి. చెప్తాను శ్రీనివాస్ గారు, ఒక నిమిషం ఆగండి. అదాని అంబానీ విషయంలో అవన్నీ గమనించాలి దీర్ఘకాలం. శ్రీనివాస్ గారు చెప్పనివ్వండి. కాదు, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఎందుకు ఆ ఇద్దరికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న చర్చ మాత్రం జనంలో విపరీతంగా ఉన్నమాట వాస్తవం. నో డౌట్. అది మనము రాజకీయ ఆ ఇద్దరికి ఎందుకు ఓకే. బీజేపీ ఏం వాదన చెప్తుంది? పరిశ్రమలు విపరీతంగా తీసుకొస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, దేశ ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నారు, జీడిపి పెరిగింది, అలాగే నిరుద్యోగాలకి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ చెప్పినప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ ది వే ఎందుకు హెల్ప్ చేస్తున్నారు? అవుట్ ఆఫ్ ది వే చాలా అంశాల్లో చేశారు. అది ఎందుకు అలా చేస్తారు అంటే మీరేదో వాళ్ళతో బెనిఫిట్ పార్టీ అంటే పార్టీ ఇక్కడ ప్రభుత్వం అని నేను బీజేపీ పార్టీ ఏమైనా మీరు బెనిఫిట్ పొందుతున్నారా వాళ్ళ వలన అన్నది ఇవాళ జనంలో చర్చ ఉంది. అది కాంగ్రెస్ పార్టీ అడగడంలో ఏం తప్పు లేదు. దానికి జవాబు అయితే చెప్పి తీరాలా. దాంట్లో ఏమి సందేహించాల్సిన పని లేదు. ఇప్పుడు అదానీ గారి మీద అక్కడ అమెరికాలో కేసు అయింది. దాని మీద చర్చ జరపాలంటున్నారు పార్లమెంట్ లో. చర్చ జరపండి, తప్పేముంది దాంట్లో. మీ వైపు నుంచి ఏ తప్పు లేనప్పుడు మీ పరిపాలనలో మీరు పార్లమెంట్ లో చర్చ జరపండి. ఎందుకు పార్లమెంట్ లో చర్చ జరపమని బిల్లు పెడితే మీరు రిజెక్ట్ చేశారు ఎందుకు? రైట్, రిజెక్ట్ చేయకూడదు కదా. పరిమితమైనప్పుడు ఈవీఎంలు ఎప్పుడు వచ్చాయండి? 2004లో, ముందు 2018లో కేరళలో స్టార్ట్ చేశారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే. 2004 నుంచి కాంగ్రెస్ గవర్నమెంటే. 2 సార్లు మన్మోహన్ సింగ్ గారు ఎట్లా ఎలక్ట్ అయ్యారండి? కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఎలక్ట్? ఈవీఎంల ద్వారా ఎలక్ట్ అయ్యారు కదా. కరెక్ట్. అప్పుడు మిమ్మల్ని అనలేదే జరిగింది. ఎస్ అండి, ఓకే ఓకే, మనకి టైం పర్మిట్ చేయట్లేదు. థ్యాంక్ యూ. ఎస్ సంగప్ప గారు కంక్లూడ్ చేయండి దయచేసి. ఒకటి సార్, ఇప్పుడు ఏమైపోయిందంటే మేధావుల్ని, ఇంటలెక్చువల్స్ ని కూడా ఇప్పుడు ఏమంటే ప్రెజర్ చేసే స్థాయికి వచ్చేసరికి వాళ్ళు కూడా ఏం కొన్నిసార్లు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సార్ ఒక విషయం సార్ మీరే ఇప్పుడు అదానీ అంబానీ ఈ రోజు పుట్టుకు రాలేదు సార్. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు అదానీ అంబానీ వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ విపరీతంగా స్ప్రెడ్ అయినాయి భారతదేశం. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి తర్వాత ఈ రోజు అదానీ అంబానీ అనేటోళ్ళు ఈ రోజు ఇప్పుడే పుట్టుకొస్తే మీరు మాట్లాడాలి. మొదటి. రెండోది, ఇప్పుడు 5 రాష్ట్రాల మీద ఏదైతే యుఎస్ అమెరికాలో అదానికి సంబంధించినటువంటి ఇష్యూ వైపుకి వచ్చిందో, 5 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారం లేదు. అది అమెరికా కూడా మేనేజ్ చేసిన వాడు ఎవడో కేసు చేసిన కూడా మీరు మేనేజ్ చేసిన అంటారేమో లేదండి. ఈ రోజు భారత ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో భారతదేశ చరిత్ర